హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్స్తా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ రైస్. ఎప్పుడు చేసుకునే పులిహోర, టొమాటో రైస్ అట్లా కాకుండా ఇలాగా ఒకసారి బెండకాయ రైస్ని చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు అన్నంని వండుకొని పెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ని వండుకొని పెట్టుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వండి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే బెండకాయ జిగురు వస్తుంది కదా, ఆ జిగురు రాకుండా ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మామూలుగా పులిహోరలోకి పట్టినట్లు కాకుండా దానికంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. దాంతోపాటే పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పొడవుగా చీల్చుకొని పెట్టుకొని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కలర్ కోసం వేసుకుంటున్నానండి పసుపు. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీంట్లోకి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత బెండకాయలన్నిటినీ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలండి. నేనైతే 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇది మగ్గటానికి కొంచెం టైమే పడుతుందండి, ఒక 5 to 10 minutes వరకు పడుతుంది. ఇప్పుడు ఇదైతే మగ్గిపోయింది కదా, ముక్కని కట్ చేసి చూస్తే మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా కొంచెం వేసుకోవాలి. నేనైతే 1/2 teaspoon వేసుకున్నాను. మీకు కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి, లేదా మొత్తం పచ్చిమిరపకాయలతో కారం తెప్పించుకున్నా సరే ఓకే అండి, ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా వండి పెట్టుకున్నాం కదా అన్నం, అది దీంట్లో వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మీరు నైవేద్యంగా కానీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అలాగే ఏదైనా కొత్త రెసిపీని ట్రై చేయాలనుకున్నా కానీ ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మీరు కావాలనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అలాగే దీంట్లోకి వేరుశనగ విత్తనాలు ఉంటాయి కదా, అవి వేయించుకొని, జీడిపప్పులు అవి 2 వేయించుకొని దీని మీద వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయట్లేదు. అవి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. పంట కింద కూడా తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.